పవర్. అదే అసలైన పవర్. ఇన్నాళ్లు కుర్రకారును పట్టించుకోని రాజకీయ పార్టీలకు ఇప్పుడు వాళ్ల పవర్ తెలిసొచ్చింది. 2014 ఎన్నికల్లో విజయం సాధించాలంటే యువ ఓటర్లే కీలకమని డిసైడ్ అయ్యాయి పొలిటికల్ పార్టీలు. యంగ్ ఓటర్లను ఆకట్టుకోవడానికి పడరాని పాట్లు పడ్డాయి. ఈసారి ఎన్నికల్లో అటూ ఇటూగా 10 కోట్ల మంది యంగ్ ఓటర్లు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. దీంతో తొలిసారి ఓటేయడానికి పోలింగ్ బూత్లకు వచ్చే కుర్రకారును టార్గెట్ చేస్తున్నాయి అన్ని పార్టీలు. ఈ నవ యువ ఓటర్లు దయతలిస్తే అధికారంలోకి రావడం ఈజీ అని డిసైడ్ అయ్యాయి పొలిటికల్ పార్టీలు. యూత్ ను అట్రాక్ట్ చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోల్లో కొత్త పథకాలు ప్రవేశపెట్టాయి పొలిటికల్ పార్టీలు. 18 ఏళ్లు నిండిన వాళ్ల పేర్లు ఓటర్ల జాబితాలో నమోదు చేయడానికి స్పెషల్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశాయి. సోషల్ నెట్వర్క్ ను ఈ పనికి బాగా ఉపయోగించుకున్నాయి. రాజకీయాలపై యంగ్ ఓటర్లకు కొన్ని ఫిక్స్డ్ అభిప్రాయాలున్నాయి. యూత్ దృష్టిలో పాలిటిక్స్ అంటే డబ్బులు సంపాదించడం కాదు, 10 మందికి మంచి చేయడం, జనం కోసం బతకడం. యువత ఫస్ట్ ప్రయారిటీ, అవినీతి లేని భారతం. పెద్ద చదువులు కూడా పేదవారికి అందుబాటులోకి రావడం, సామాన్యుడి ఆరోగ్యానికి సర్కారు పూచీకత్తుగా వ్యవహరించడం. టోటల్ గా అవే యంగ్ తరంగ్ ఫీలింగ్. లీడర్ల నుంచి యూత్ కోరుకుంటోంది ప్రసంగాలు కాదు, తీయని కబుర్లు కాదు, చిత్తశుద్ధి, ఎన్నికల హామీలకు కట్టుబడే కమిట్మెంట్. లక్షలాది మంది యువతీ యువకులకు వాళ్ల చదువుకు తగ్గ ఉపాధి, ఖరీదైన విద్యను సామాన్యుడి గడప దగ్గరకు తీసుకురావటం, పేదవారికి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం. ఇంతకంటే పెద్ద కోరికలేం లేవు యువతరానికి. మొత్తానికి రాజకీయ పార్టీల తలరాతలను రాస్తోంది ఈ తరం యూత్.